హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డే టు డే లెర్నింగ్. సో ఇవాళ టాపిక్ వచ్చేసేసి హెల్పింగ్ వర్బ్స్ మీద కొన్ని మోర్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. వీటి మీద మోర్ ఎగ్జాంపుల్స్ చేయమని కామెంట్లో అడిగారు. సో మీకోసం ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ని చెప్పబోతున్నాను. లాస్ట్ వీడియోలో చూసాము ఏబుల్ టు, విల్ హ్యావ్ టు, హ్యాడ్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు, వాంట్ టు, వాంట్స్ టు, వాంటెడ్ టు. సో వీటికి సంబంధించిన ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏబుల్ టు అంటే చేయగలుగుతున్నాను, విల్ హ్యావ్ టు చేయవలసి వస్తుంది, హ్యాడ్ టు చేయవలసి వచ్చింది, హ్యావ్ టు లేదా హ్యాస్ టు చేయాలి, వాంట్ టు లేదా వాంట్స్ టు చేయాలనుకుంటున్నాను, వాంటెడ్ టు అంటే చేయాలనుకున్నాను. సో ఈ వీడియోలో ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను. దీని గురించి డీటెయిల్గా కావాలి అంటే ప్రీవియస్ వీడియోలో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఫస్ట్ది ఏబుల్ టు, చేయగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, వెళ్ళగలుగుతున్నాను. ఇలాంటి సందర్భాల్లో మనం ఏబుల్ టుని యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్: షీ ఈజ్ ఏబుల్ టు ఈట్ స్లోలీ, ఆమె నెమ్మదిగా తినగలుగుతుంది. హీ ఈజ్ ఏబుల్ టు రన్ సో ఫాస్ట్, అతను చాలా వేగంగా పరిగెత్తగలుగుతున్నాడు. ఐ యామ్ ఏబుల్ టు లాగిన్, ఏదైనా ఒక అప్లికేషన్లో మనం లాగిన్ అవ్వగలుగుతున్నాము అని చెప్పడానికి ఐ యామ్ ఏబుల్ టు లాగిన్ అని చెప్పొచ్చు. ఐ వాజ్ ఏబుల్ టు లాగిన్, నేను లాగిన్ అవ్వగలిగాను. ఇక్కడ వాజ్ అనేది పాస్ట్ టెన్స్. వీ ఆర్ ఏబుల్ టు హియర్ యూ, మేము మిమ్మల్ని వినగలుగుతున్నాము, మీరు చెప్పేది వినగలుగుతున్నాం. ఐ యామ్ ఏబుల్ టు హియర్ యూ, మీరు చెప్పేది నేను వినగలుగుతున్నాను. ఇవి ఏబుల్ టుకి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఈ ఏబుల్ టుని నెగిటివ్ సెంటెన్స్లో, క్వశ్చనింగ్ సెంటెన్స్ కూడా ఎలా ఉంటాయో చూద్దాం. నెక్స్ట్ ఇవే సెంటెన్సెస్ నాట్ ఏబుల్ టుని యూస్ చేసి చెప్తాము. నాట్ ఏబుల్ టు అంటే అలా చేయగలగట్లేదు, వినగలగట్లేదు, వెళ్ళగలగట్లేదు అని చెప్పే సందర్భంలో మనం నాట్ ఏబుల్ టుని యూస్ చేస్తాం. షీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఈట్ డ్యూ టు టూత్, ఆమె పంటి నొప్పి కారణంగా తినలేకపోతుంది. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు రన్ సో ఫాస్ట్ బికాజ్ ఆఫ్ లెగ్ పెయిన్, అతను కాలు నొప్పి కారణంగా అంత వేగంగా పరిగెత్తలేకపోతున్నాడు. ఐ యామ్ నాట్ ఏబుల్ టు లాగిన్, నేను లాగిన్ అవ్వలేకపోతున్నాను. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు లాగిన్, నేను లాగిన్ అవ్వలేకపోయాను. వీ ఆర్ నాట్ ఏబుల్ టు హియర్ యూ, ప్లీజ్ స్పీక్ లిటిల్ లౌడర్, మీరు చెప్పేది వినపడట్లేదు, కొంచెం పెద్దగా మాట్లాడండి. ఐ యామ్ నాట్ ఏబుల్ టు హియర్ యూ, మీరు చెప్పేది వినపడటం లేదు. ఇలా నాట్ని యూస్ చేసి నెగిటివ్ సెంటెన్సెస్ని చెప్తాము. ఇప్పుడు క్వశ్చనింగ్ ఎలా చేస్తారో చూద్దాం. చేయగలుగుతున్నావా, వినగలుగుతున్నావా, వెళ్ళగలుగుతున్నావా, ఇలా క్వశ్చనింగ్ చేస్తాం మనం. ఇప్పుడు ఏబుల్ టుకి క్వశ్చనింగ్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఆర్ యూ ఏబుల్ టు బ్రేక్ దిస్ డోర్, మీరు ఈ డోర్ని విరగొట్టగలరా. ఆర్ యూ ఏబుల్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్లో రాయగలరా. ఈజ్ షీ ఏబుల్ టు వాక్, ఆమె నడవగలదా. ఆర్ యూ ఏబుల్ టు హియర్ మీ, మీరు నిన్ను వినగలుగుతున్నారా. ఆర్ దే ఏబుల్ టు ప్లే మ్యూజిక్, మీరు మ్యూజిక్ని ప్లే చేయగలుగుతున్నారా. ఆర్ యూ ఏబుల్ టు ఐడెంటిఫై ద ఇష్యూ, మీరు ఇష్యూని ఐడెంటిఫై చేయగలుగుతున్నారా. ఈజ్ షీ ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం, ఆమె ఈ సమస్యను సాల్వ్ చేయగలుగుతుందా. ఇవి ఏబుల్ టుకి సంబంధించిన క్వశ్చన్స్. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఎట్లాగా రెస్పాండ్ అవ్వాలో కూడా ఇప్పుడు చూద్దాము. ఈజ్ షీ ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం, ఎస్ షీ ఈజ్ ఏబుల్ టు సాల్వ్ దిస్. ఆర్ యూ ఏబుల్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్, ఎస్ ఐఎమ్ ఏబుల్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్. ఈజ్ షీ ఏబుల్ టు వాక్, నో షీ ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్ డ్యూ టు లెగ్ పెయిన్. ఆర్ యూ ఏబుల్ టు హియర్ మీ, ఎస్ ఐఎమ్ ఏబుల్ టు హియర్ యూ. ఆర్ దే ఏబుల్ టు ప్లే మ్యూజిక్, నో దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్లే మ్యూజిక్. సో మనం ఇలాగా రెస్పాండ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి విల్ హ్యావ్ టు. విల్ హ్యావ్ టుకి సంబంధించి
ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో నేర్చుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీకు ఈజీగా వస్తుంది. విల్ హ్యావ్ టు. ఏదైనా ఒక పనిని మనం భవిష్యత్తులో చేయవలసి వస్తుంది అని చెప్పే సందర్భంలో విల్ హ్యావ్ టుని యూస్ చేస్తాము. దీని గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. ఎగ్జాంపుల్స్ చూసే ముందు ఫస్ట్ దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ ఫామ్ 1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ని యాడ్ చేస్తాం. ఇది స్ట్రక్చర్. ఎగ్జాంపుల్స్: యూ విల్ హ్యావ్ టు గో టు లండన్ ఇన్ ఫ్యూచర్. ఫ్యూచర్లో నువ్వు లండన్ వెళ్ళవలసి వస్తుంది. వీ విల్ హ్యావ్ టు స్టే హియర్ టు నైట్. ఈరోజు రాత్రి మేము ఇక్కడే ఉండాల్సి వస్తుంది. షీ విల్ హ్యావ్ టు డూ వాట్ హీ సెడ్. అతను ఏమి చెప్పాడో ఆమె అది చేయవలసి ఉంటుంది. దే విల్ హ్యావ్ టు కమ్ హియర్ నెక్స్ట్ మంత్. వారు వచ్చే నెల ఇక్కడికి రావాల్సి ఉంటుంది. వీ విల్ హ్యావ్ టు అటెండ్ మై కజిన్స్ మ్యారేజ్ నెక్స్ట్ వీక్. మేము మా కజిన్ మ్యారేజ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒక పని చేయవలసి వస్తుంది, ఇలా చేయవలసి ఉంటుంది అని చెప్పే సిచ్యువేషన్లో విల్ హ్యావ్ టుని యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి హ్యాడ్ టుకి సంబంధించిన ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో నేర్చుకుందాము. హ్యాడ్ టు అంటే గతంలో చేయవలసి వచ్చిన పనుల గురించి మనం చెప్పే సందర్భంలో హ్యాడ్ టుని యూస్ చేస్తాము. ఇట్లా చేయవలసి వచ్చింది అని చెప్పే సందర్భంలో. ఈ హ్యాడ్ టుకి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడొచ్చు. ఎగ్జాంపుల్స్: ఐ హ్యాడ్ టు పే ఎక్స్ట్రా మనీ టు దెమ్. నేను వాళ్ళకి ఎక్స్ట్రా మనీ పే చేయవలసి వచ్చింది. ఇట్ వాజ్ సో టేస్టీ సో ఐ హ్యాడ్ టు ఈట్ మోర్ ఫుడ్. ఇది చాలా టేస్టీగా ఉంది, అందుకని నేను ఎక్కువ తినాల్సి వచ్చింది. దే ఇన్వైటెడ్ టు ద పార్టీ సో వీ హ్యాడ్ టు గో దేర్. వాళ్ళు పార్టీకి ఇన్వైట్ చేశారు కాబట్టి మేము వెళ్ళవలసి వచ్చింది. I wanted to do MBBS but due to financial problems I had to stop my studies. నేను MBBS చదవాలి అనుకున్నాను, కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను నా స్టడీస్ని ఆపేశాను. హ్యావ్ టు లేదా హ్యాస్ టు అంటే చేయాలి, ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పే సందర్భంలో హ్యావ్ టు లేదా హ్యాస్ టుని యూస్ చేస్తాము. ఇది కూడా ఆల్రెడీ వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇందులో నేర్చుకుందాం. హ్యావ్ టుని హ్యాస్ టుని యూస్ చేసేటప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు లేదా హ్యాస్ టు ప్లస్ వర్బ్ ఫామ్ 1ని యూస్ చేయాలి అండ్ ఎక్స్ట్రా వర్డ్స్ ఏదైనా ఉంటే అవి యాడ్ చేయాలి. I will make a cake for you. In the meanwhile, you have to complete your homework. నేను నీకోసం కేక్ చేస్తాను, ఈలోపు నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేయాలి. హ్యావ్ టు అంటే చేయాలి అని అర్థం. ఇక్కడ హోంవర్క్ కంప్లీట్ చేయాలి అని చెప్తున్నా. యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ నోటిఫికేషన్స్. మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దే హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ టు స్పీక్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ మాట్లాడటానికి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. హీ హ్యాస్ టు ఫినిష్ దిస్ వర్క్ బిఫోర్ దే కమ్. వారు రాకముందే అతను ఈ పని పూర్తి చేయాలి. ఏదైనా ఒక పని చేయాలి అంటే హ్యావ్ టు హ్యాస్ టుని యూస్ చేయాలి. సో మనకు తెలుసు కదా, హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ టుని యూస్ చేయాలి, ఐ వి యూ దే వచ్చినప్పుడు హ్యావ్ టుని యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వాంట్ టు లేదా వాంట్స్ టు అంటే అనుకుంటున్నాను, ఇప్పుడు అనుకుంటున్నాను అని చెప్పే సందర్భంలో వాంట్ టుని వాంట్స్ టుని యూస్ చేస్తాం. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు లేదా వాంట్స్ టు ప్లస్ వర్బ్ ఫామ్ 1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేస్తాం. ఐ వాంట్ టు స్టార్ట్ న్యూ యూట్యూబ్ ఛానల్. నేను కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. షీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటుంది.
యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నారా? ఎస్, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను. మనం వాంట్ టుని ఇలా కూడా యూస్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ త్రూ తెలుగు, యూ విల్ హ్యావ్ టు సబ్స్క్రైబ్ డే టు డే లెర్నింగ్ ఛానల్. షీ వాంట్స్ టు హెల్ప్ పూర్ పీపుల్. ఆమె పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటుంది. దే వాంట్ టు కమ్ హియర్ టుమారో. వాళ్ళు రేపు ఇక్కడికి రావాలి అని అనుకుంటున్నారు. ఇది వాంట్ టు, వాంట్స్ టుకి సంబంధించిన సెంటెన్స్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ని చూద్దాము. వాంట్ టుని యూస్ చేస్తే ఎలా చెప్పాలి. ఐ డోంట్ వాంట్ టు ఈట్ జంక్ ఫుడ్ ఫ్రమ్ నౌ. నేను ఇప్పటి నుంచి జంక్ ఫుడ్ తినాలి అని అనుకోవట్లేదు. షీ డజంట్ వాంట్ టు టాక్. ఆమె మాట్లాడాలి అనుకోవట్లేదు. హీ డజంట్ వాంట్ టు గో టు స్కూల్. అతను స్కూల్కి వెళ్ళాలి అనుకోవట్లేదు. ఇక్కడ హీ, షీ, ఇట్ ఏదొచ్చినా కానీ ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ చెప్పేటప్పుడు వాంట్ టు అని మాత్రమే వస్తుంది. ఇక్కడ వాంట్స్ టు అనేది రాదు నెగిటివ్ సెంటెన్స్లో. నెక్స్ట్ వాంటెడ్ టు. వాంటెడ్ టు అంటే అనుకున్నాను. అంటే మనం గతంలో ఏదైనా ఒక పని చేద్దాము అని అనుకుంటే అప్పుడు వాంటెడ్ టుని యూస్ చేసి ఆ సెంటెన్సెస్ని చెప్తాము. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ వాంటెడ్ టు ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇక్కడ ఐ వాంటెడ్ టు టీచ్ ఇంగ్లీష్, సో ఐ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్. నేను ఇంగ్లీష్ టీచ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. షీ వాంటెడ్ టు మ్యారీ హిమ్. ఆమె అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంది. దే వాంటెడ్ టు స్టార్ట్ న్యూ బిజినెస్. వారు కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. శివ వాంటెడ్ టు స్టార్ట్ ఏ న్యూ కంపెనీ ఇన్ ముంబై. శివ ముంబైలో కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాడు. సో ఈ వాంటెడ్కి సంబంధించిన ఇవన్నీ పాస్ట్ యాక్షన్స్. గతంలో ఇలా అనుకున్నారు అని చెప్తున్నాం. సీత వాంట్స్ టు బై ఏ న్యూ కార్ నెక్స్ట్ మంత్. ఇది ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి వాంట్స్ టుని యూస్ చేసాం. ఈ వాంటెడ్కి వాంట్ టుకి సంబంధించిన ఇంకా ఎక్కువ డీటెయిల్గా నేర్చుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఐ హోప్ ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ద ఎగ్జాంపుల్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ స్టిల్ ప్లీజ్ కామెంట్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ డే టు డే లెర్నింగ్. థ్యాంక్ యూ.